ఇది మీకు ఆక్యుప్రెషర్ ఇన్స్ట్రుమెంట్ సార్. ఇది ఆక్యుప్రెషర్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనకి ఎక్కువ ఇది ఇంటూ మీరు పర్సనల్ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ వచ్చిన పేషెంట్కి మీరు పెట్టుకోవచ్చు. ఇది మీకు ఎక్కువ నెక్ ప్రాబ్లం అని వస్తుంటారు కదా పేషెంట్, ఇది నెంబర్ 1 ఇది సర్వికల్ నెక్ ప్రాబ్లం అంటే ఇలా తిప్పి పెట్టండి. ఒక ఫింగర్ పెడితే గ్యాప్ ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు నెక్ ప్రాబ్లం అంటే వస్తే ఇలా వాడండి. ఇలాగా చక్కగా నుంచో పెట్టేసి ఇలాగ బాడీకి టచ్ చేసి ఆన్ చేయండి. ఇలాగ డైక్లోఫెనిక్ స్ప్రే కానీ మూవ్ స్ప్రే కానీ స్కిన్ పైన అప్లై చేసుకుని 2 మినిట్స్ తర్వాత ఆరిపోయిన తర్వాత క్లాత్ వేసి క్లాత్ పైన పెట్టాలి. ఇలాగ బాడీకి ఆనించాక ఆన్ చేయండి. ఇలాగా చక్కగా నుంచండి సార్ మీరు. ఇలాగా రైట్ సైడ్ ఓకే అండ్ లెఫ్ట్ సైడ్ చేయాలి. ఇలాగ ఎప్పుడు సర్వికల్ నెక్ ప్రాబ్లం ఉంటే సెంటర్ వచ్చేసి అప్పు అండ్ డౌన్ పెట్టాలి. ఇలాగ ప్లస్ మార్క్ వేయాలి ఎప్పుడు. షోల్డర్ పెయిన్ వస్తుంది కదా ఎక్కువ మనకి, ప్రొవిజన్ షోల్డర్ పెయిన్స్ లేడీస్ ఎక్కువ బట్టలు ఉదికి చేనికి పోయి వస్తుంటారు సార్ భుజం నొప్పి సార్ వచ్చి వాడచ్చు. మరి ఇది ఎక్కువ ప్యారలైసిస్ స్ట్రోక్ పేషెంట్ ఉంటారు వాడ కదా, అటువంటి వారికి ఇది వాడచ్చు ఎక్కువ ప్యారలైసిస్ స్ట్రోక్కి. ఇలాగా చాలా వెరీ బెస్ట్ గుడ్ రిజల్ట్ ఇది. ప్రొవిజన్ షోల్డర్స్ ఉంటే వాడచ్చు, ఇది నెక్ ప్రాబ్లం ఉంటే వాడచ్చు. ఇలాగా రైట్ ఉంటే రైట్, లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ వాడండి. ఇది నెంబర్ 1 ఇది. ఇది రెండోది వచ్చేసి ఇది బ్యాక్ పెయిన్ ఉంటే ఇది వాడుకోండి. రెండోది బ్యాక్ పెయిన్ ఇలా తిప్పి పెట్టండి. ఇలాగ ఎప్పుడు ఒక ఫింగర్ పెడితే గ్యాప్ ఉండాలి ఎక్కువ. బ్యాక్ పెయిన్ ఉంటే ఇలాగా క్రాస్ ఉండాలి మిషన్, బాడీకి ఆనించాక ఆన్ చేయండి. ఇలాగా నడు నొప్పి వస్తుంది కదా, ఇలా పైనుంచి కింద దాకా వెళ్ళి L4 L5 దాకా వెళ్ళి L4 L5 కూడా 2 నిమిషాలు ఆగండి. ఈడ ఎందుకు కావాలంటే ఎక్కువ 2 వీలర్ జర్నీ చేసి బ్యాక్ పెయిన్ సరైన వస్తుంటారు. ఈ లేడీస్ డేట్ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ అంటుంటారు. ఎక్కువ ఈ చేనికి పోయి వస్తుంటారు. ఎక్కువ రైతు పేషెంట్ బరువు పని చేసి నడుము పట్టేసి సార్ వంగలేని సార్ వస్తే ఇలా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చేయాలి. ఇలాగా ఎక్కడ నొప్పి ఉంది కదా దీనిపైన 2 నిమిషాలు ఆగండి. చాలా వెరీ బెస్ట్ గుడ్ రిజల్ట్ ఇది బ్యాక్ పెయిన్కి. మరి ఇప్పుడు చాలా మంది టైం అన్నం తిన్నారు కదా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. చెస్ట్లో గుచ్చినట్టు, ఈ సైడ్ కుట్టు పట్టేసినట్టు, ఊపిరి బాగా తీసుకోలేము సార్ అనేసి యూ షేప్లో పెట్టాలి. ఇలాగా బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఫ్రీ వదిలేస్తుంది. ఏం కుట్టు పట్టేస్తుంది కదా అది వదిలేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ వాడండి, రైట్ సైడ్ కుట్టు పట్టేస్తే రైట్ సైడ్ వాడాలి. ఇలాగా శ్వాసకోశంకి ఓకే. ఇప్పుడు మనకి మైగ్రేన్ హెడేక్ ఉంటే ఇలా తిరగండి సార్ చెప్తా. మైగ్రేన్ ఉండేవారికి ఇలా వాడండి. మైగ్రేన్ ఇలాగా లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ వాడండి, అప్ టు నెక్ దాకా పోవాలి. ఇలాగా సర్వికల్ నెక్ దాకా ఇలాగా. లెఫ్ట్ ఉంటే లెఫ్ట్, రైట్ ఉంటే రైట్. ఇది పార్శ్వ నొప్పి అంటాం కదా మైగ్రేన్, చాలా వెరీ బెస్ట్ గుడ్ రిజల్ట్. ఇది ఫేస్ బెల్స్ పాలసీ పేషెంట్ ఉంటే వాడవచ్చు ఎక్కువ. పక్షవాతం వచ్చేసి ఫేస్ బెల్స్ పాలసీ ఉంటే ఇది వాడచ్చు. ఇది మళ్ళీ ఇలా తిప్పి తీయండి ఇలాగా. ఇది రెండోది. ఇది మూడోది వచ్చేసి సయాటికా పెయిన్. నడు నొప్పులు తక్కువనప్పుడు ఎవరు రారు, నడు నొప్పులు ఎక్కువైన తర్వాతనే వస్తారు. L4 L5 నరాలనేవి వతుకుని పోయి ఈ ఒక పక్క 20 నరాలు అనేవి గుంజుతూ ఉంటాయి, సియాటికా నర్వ్స్. ఇది వాడండి ఇలాగా. సియాటికా ఇలా పైనుంచి కింద దాకా వెళ్ళాలి. ఇలాగా L4 L5 దాకా వెళ్ళి ఇలాగ స్లోగా పెట్టండి. ఇలాగా సియాటికా నర్వ్స్ ఇలాగా. ఈ లేడీస్కి వైట్ డిశ్చార్జ్ రెడ్ డిశ్చార్జ్ పోయి ముందర గుంజుతూ ఉంటాయి 20 నరాలు. అప్పుడు ఇలా ఫ్రంట్ సైడ్ సారీ పైన పెట్టండి. చాలా బెస్ట్ రిజల్ట్ ఇది. సియాటికా సారీ పైన పెట్టండి, క్లాత్ పైన పెట్టాలి. ఇలాగా మెయిన్ ఈ సయాటికా పెయిన్ ఉండేవారికి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు లేడీస్ కూర్చుని వంట చేసేవారు ముందర. ఇప్పుడు ప్రతి ఇంట్లో గ్యాస్ కట్టలు అయిపోయినాయి కాబట్టి ఎక్కువ స్టాండింగ్ వర్క్ చేసి ఈ 20 నరాలు గుంజుతూ ఉంటాయి కదా, అప్పుడు ఇది వాడండి. ఓకే, రైట్ ఉంటే రైట్, లెఫ్ట్ ఉంటే లెఫ్ట్, 2 పక్కన వాడవచ్చు. ఇలాగా మరి ఇది ఆఫ్ చేసే తీయాలి. బాడీకి టచ్ చేసిన తర్వాతనే ఆన్ చేయాలి. మీరు ఎప్పుడు మీరు ముందరనే ఆన్ చేస్తే ఇక్కడ సపోర్ట్ ఉండదు కాబట్టి మా చేయికి అదురుతుంది ఎక్కువ. బాడీకి టచ్ చేసాక ఆన్ చేయండి. ఓకే, ఇది మూడోది అయింది. నాలుగోది వచ్చేసి డయాబెటిక్ అండ్ న్యూరోపతి. ఇప్పుడు డయాబెటిక్ అండ్ న్యూరోపతి ఇది అరిచేతులు ఎక్కువ తిమ్మిరు ఉన్న మంటలు ఉన్న ఇది వాడచ్చు. ఇప్పుడు ఇలాగా వెనక కాలు వారు మొత్తం చెప్పులు లేకుండా నడిచేవారు, వారికి మొత్తం కళ్ళు మన్ను గుచ్చి ఎనర్జీ ఉండేది, రక్త ప్రసరణ బాగుండేది. ఇప్పుడు మొత్తం మేము స్లిప్పర్ వేసి నడుస్తున్నాం, మనకేం గుచ్చుకట్ల. రక్త ప్రసరణ లేక చేతులు తిమ్మిరు సార్ మంటలు సార్ అంటుంటారు కదా, వారు ఇది వాడచ్చు. ఇది అరిచేతులు తిమ్మిరికి ఇది వాడండి. అరికాళ్ళు ఎక్కువ మంటలు అంటుంటారు కదా, వారు ఏమంటే కూర్చోండి సార్ చెప్తా. కాలు పైన కాలేసి వాళ్ళ మంటలకి ఇది డయాబెటిక్. మీ చెయ్యి ఇక్కడ సపోర్ట్ పట్టుకోండి, మీ పేషెంట్ ఇది చెయ్యి పట్టుకోండి అనాలి. ఇది పెట్టాలి ఇలాగా అరికాళ్ళు మంటలకి. ఇది డయాబెటిక్ ఉండేది ఎక్కువ న్యూరోపతి వస్తుంది కదా, ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ నెమ్నెస్, అది మెయిన్ తగ్గుది ఇది అరికాళ్ళు మంటలకి. ఇందులో మనకేం షాకు గీక్ ఏం రాదు, ఎక్కడైనా ముట్టవచ్చు. మరి ఇది ఆఫ్ చేసే తీయండి 5 నిమిషాలు. ఇది ఎవరికైనా సెక్స్ ప్రాబ్లం ఉంటే ఇది వాడాలి. 35 years తర్వాత ఇంట్రెస్ట్ చాలా మందికి తగ్గిపోతూ ఉంది. చాలా మంది ఓజేమెన్ టాబ్లెట్, వైగ్రా టాబ్లెట్, ఫ్లూడా యూజ్ చేసి సెక్స్ వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుంది. అటువంటి వారికి ఏం చేయాలంటే ఇది బ్యాక్ సైడ్ మనతో ఒకటి టేల్ బోన్ అని ఉంటుంది కింద, సైక్రో బోన్ బ్యాక్ సైడ్ కాకిక్స్. ఇప్పుడు అక్యుప్రెషర్ సైన్స్ ఏమంటారంటే మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ చెస్ట్ పెయిన్ స్టార్ట్ అయితే ఈ ప్లేస్లో 11 సారి గుచ్చండి అమ్మా అంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి వెయిన్స్ అనేవి ఇక్కడ మీకు కలెక్షన్ ఉంటాయి కాబట్టి. అట్లా సెక్సువల్ డిస్ఫంక్షన్ నర్వ్స్ అనేది వెయిన్స్ అనేది వెనుక భాగం ఉంటుంది, ఇక్కడ కింద కాకిక్స్ పైన ఉంటుంది. ఇక్కడ మీరు 2 minutes ఇది మీరు పెడితే పర్టికులర్ పాయింట్కి నరాలకి స్టిమ్యులేట్ చేసి ఎలక్ట్రాల్ పవర్ మా బాడీలో ఇంక్రీజ్ అవుతుంది.
1 వీక్లో 3 టైం పెడితే 7 డేస్ దాకా కాకిక్స్ బాగుంటుంది. ఎలక్ట్రల్ పవర్ చాలా వెరీ బెస్ట్ గుడ్ రిజల్ట్. డయాబెటిక్ ఉండే వారికి 4 డేస్ వాడాలి, ఎందుకంటే అటువంటి వారికి 50% మైనస్ ఉంటుంది కాబట్టి. షుగర్ లేని వారికి 3 డేస్ పెట్టండి, డే బై డే. కూర్చోండి, మైగ్రేన్ ఒకటి చూపిస్తా. ఇది మనకి మైగ్రేన్ హెడేక్ ఉంటుంది కదా, ఇలాగ కూర్చోపెట్టండి. ఇది చూపించాం కదా మీకు మైగ్రేన్కి చాలా బెస్ట్ రిజల్ట్. ఇలా ఎప్పుడు కూర్చోపెట్టేసి పెట్టాలి, ఇలా మైగ్రేన్కి ఇలా నెక్ దాకా పోవాలి. ఇలాగా ఇలా రైట్ ఉంటే రైట్, లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ వాడండి. ఇలా మైగ్రేన్ హెడేక్ కంట్రోల్ అవుతుంది. ఇలాగా చాలా బెస్ట్ రిజల్ట్. ఎప్పుడు పేషెంట్కి కూర్చోపెట్టేసి పెట్టండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. 1 వీక్లో 3 టైం 4 టైం పెట్టుకోవచ్చు. మన ఇంట్లో పర్సనల్ తీసుకుంటే డైలీ 5 నిమిషాలు పెట్టుకోవచ్చు. నో సైడ్ ఎఫెక్ట్. బ్లడ్ సర్క్యులేషన్ అయితే నరాలన్నీ ఓపెన్ అవుతాయి. 1% సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మీరు ఇచ్చిన మందులలో 50% రిజల్ట్ వస్తుంది. ఈ ఆక్యుప్రెషర్ థెరపీతో 50% రిజల్ట్ వస్తుంది. ఇక నో సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు పొద్దున్న లేచి యోగాసనం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి అంటారు మీరు డాక్టర్స్. పొద్దున్న లేచి యోగాసనం ఎవరు చేయరు, ఎక్సర్సైజ్ చేయరు, వాకింగ్ చేయరు, రక్త ప్రసరణ లేక అన్నీ మనకి పెయిన్ వస్తుంటాయి. ఇది పెట్టుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఇలా రొటేట్ చేసి చేయండి. ఇది మీకు మిషన్. ఇది ఇందులో స్టెబిలైజర్ ఇన్వర్టెడ్ చేసి బైండింగ్ మోటార్ తీసి కాపర్ మోటార్ ఫిక్స్ చేసి 2 ఇయర్స్ గ్యారంటీ ఇస్తాం. 2 సంవత్సరాలు ఏమైనా మీకు కంప్లీట్ వస్తే పీస్ టు పీస్ పంపిస్తాం. 2 ఇయర్స్ అట్లా మన దగ్గర వ్యారంటీ లేదు, గ్యారంటీ ఉంటుంది. పీస్ టు పీస్ ఇచ్చేస్తాం 2 ఇయర్స్ ఏమైనా కంప్లీట్ వస్తే.